హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సీఈఓ 19వ భాగాన్ని వినిద్దాం. ఓ సూపర్ మీరు. అప్పుడు తినేది కూడా మీకు ఏమి ఇష్టం అని కూడా అడగకుండా మీకు ఇష్టమైనవే ఆల్రెడీ ఆర్డర్ చేసేసుకున్నారనమాట. ఆహా, ఏంటి ఈ దౌర్భాగ్యం! ఇలాంటి ఒక జీవితం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కొంచెం హార్ష్గా ఉంటుంది కీర్తి. ఆ మాట కూడా అభయ్ మొహంలో చిన్న చిరునవ్వు. ఇందులో ఫుడ్ అంతా తీసుకుని వస్తారు బేరస్. ఫుడ్ అంతా టేబుల్ మీద పెట్టి వెళ్తారు. కీర్తి అవేమీ పట్టించుకోకుండా మొహం తిప్పుకొని ఎటో చూస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తాడు కీర్తిని చూస్తూ. కీర్తి చూడదు. ప్లేట్స్ ఓపెన్ చేశాక లైట్గా స్మెల్ రావడం మొదలు పెడుతుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆ స్మెల్కి టక్కుమని ఫుడ్ వైపు చూస్తుంది కీర్తి. అవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అన్నీ తనకిష్టమైన ఫుడ్డే. చికెన్ బిర్యానీ, మటన్, తలలో ఉండే బ్రెయిన్ ఫ్రై, ఇంకో పక్కన వైట్ రైస్, సాంబార్, వడియాలు, ఆలూ ఫ్రై, తాలింపు పెట్టిన పెరుగు, ఇంకో పక్కన స్వీటు, తనకి ఎంతో ఫేవరెట్ అయిన జాంగ్రీ. ఇలా కీర్తికి ఫేవరెట్ డిషెస్ అన్నీ చూసి ఒక రకమైన ఆశ్చర్యం. కీర్తి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తున్న అభయ్ మనసులో నేను అనుకున్నట్లే నీకు ఫేవరెట్ అని అర్థమవుతుంది. ఎవరు నువ్వు? నా అమ్మువేనా అని ఆలోచనలో పడుతూ ఇవన్నీ నాకు ఇష్టమైనవి, నీకు నచ్చలేదంటే చెప్పు, ఇంకేమైనా ఆర్డర్ చేద్దాం అంటాడు ఆ ఆలోచనలో నుంచి బయటకొస్తూ. నా జీవితమే మీకు అనుగుణంగా మార్చుకున్నారు. ఈ ఫుడ్ ఒక విషయమా? నేను ఇదే తింటాను. ఆ ఐటమ్స్ చూస్తూ కీర్తి ఆగలేక ఫుడ్ ఎన్ని రకాలుంటే అన్ని రకాలు ఒక పట్టు పట్టింది. "హ్మ్, అన్నీ నీకు నచ్చిన ఐటమ్సే కానీ నా కోసమే తిన్నట్లు ఏం యాక్టింగ్! సూపర్" అంటూ మనసులో అనుకుంటూ అభయ్ కూడా తినడం మొదలుపెట్టాడు. ఇద్దరూ తినేసి అక్కడే ఉన్న గార్డెన్ ప్లేస్కి వెళ్ళారు. కీర్తి, నిన్ను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను, వస్తావా? ఇప్పుడు నాకు టైర్డ్గా ఉంది, ఇంకెప్పుడైనా వెళ్దాం. కీర్తి, నీకు చెప్పినట్లుగానే మన పెళ్లి ఒక సంవత్సరానికి మాత్రమే. ఆ తర్వాత అంటూ ఉండగానే కీర్తి వామిటింగ్స్ చేసుకుంది. అబ్బాయి కంగారు పడుతూ కీర్తి ఏమైంది అంటూ ఉండగానే ఆ అబ్బాయి మీదకి తల పెట్టుకుని వాలిపోతుంది కీర్తి. చుట్టూ జనాలు చేరుతారు. కీర్తి చెంపలు తడుతూ పిలుస్తాడు అభయ్, కానీ అప్పటికే స్రోలో ఉండదు. రెండు చేతులతో కీర్తిని ఎత్తుకుని పక్కనే ఉన్న వాచ్మ్యాన్ని పిలుస్తూ ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్ళి వాచ్మ్యాన్ సహాయంతో కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి బయలుదేరుతారు. వెళ్తున్నప్పుడే శ్రీకి కాల్ చేసి విషయం చెప్తాడు. అయ్యో, ఎందుకు, ఏమైంది అంటూ కంగారు పడతాడు. అవన్నీ మళ్ళీ చెప్తాను. నేనిక్కడే నిర్మల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చేసాను. నువ్వు అఖిల్ రండి, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని కాల్ కట్ చేస్తాడు. కీర్తిని హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేస్తారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ మొదలు పెడతారు. అర్ధగంట అయింది. అబ్బాయి కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. అంతలోపే శ్రీ, అఖిల్ కూడా వస్తారు. ఏమైంది అభి అంటారు ఇద్దరు ఒకేసారి. తెలీదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా డాక్టర్ పిలుస్తున్నారు అంటూ నర్సు వచ్చి చెప్తారు. ముగ్గురు వెళ్తారు. హలో యంగ్ మ్యాన్ అంటూ పలకరిస్తాడు డాక్టర్. హలో సార్, కీర్తికి అంటూ ఉండగా అభయ్, ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఐ థింక్ ఫుడ్లో ఏదో మిక్స్ చేసి ఇచ్చారు అంటాడు డాక్టర్. వాట్ డాక్టర్, ఏం చెప్తున్నారు? మేము 5 స్టార్ హోటల్లోనే తిన్నాం అండ్ అదే ఫుడ్ నేను తిన్నాను అంటూ చెప్పాడు అభయ్. సి, 5 స్టార్ హోటల్లో ఫుడ్లో ఏం మిక్స్ చేయకూడదని రూల్స్ లేవుగా, అండ్ పేషెంట్ తిన్నవన్నీ మీరు తినుండరు. ఐ డోంట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్, బట్ రియాలిటీ వాజ్ ఫుడ్ పాయిజన్, దట్స్ ఇట్. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ కీర్తికి అని అడిగాడు అఖిల్. నథింగ్ సీరియస్, ఈరోజు నైట్ అబ్జర్వేషన్లో ఉంటే చాలు, మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. ప్రస్తుతానికి పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డులోనే ఉంచుతాం. మీరు వెళ్ళి చూసి రావాలి అంటే చూసిరండి, క్రిటికల్ ఏం లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. కీర్తిని చూడ్డానికి ముగ్గురు వెళ్తారు. కీర్తి బెడ్ పైన స్లో లేకుండా పడుకునుంది. ఆక్సిజన్ మాస్క్, ముక్కులో చిన్న పైప్, పక్కనే కీర్తి బీపీ, పల్స్, ఆక్సిజన్ లెవెల్స్ తెలియజేసే మిషన్, కీర్తి చుట్టూ వైర్లు. అలా కీర్తిని చూస్తే అభయ్ మనసు విరిగిపోయింది. వస్తున్న కన్నీరుని ఆపుకుంటూ ఫాస్ట్గా బయటకు వస్తాడు. అభయ్ పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీ, అఖిల్ అభయ్ వెనకాలే వస్తారు. అభి, అభి అంటూ పిలుస్తారు. ఛ, నా వల్లనేరా కీర్తి ఇలా పడుకొనుంది. నేనే గనక హోటల్కి పిలవకపోయి ఉంటే ఇంట్లోనే ఉండి ఉండేది. అంతా నా వల్లనే ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు కదరా అభి. నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకలే. రాత్రంతా హాస్పిటల్లో ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు శ్రీ? అదంతా మేము మేనేజ్ చేస్తాంలే, నువ్వు టెన్షన్ అవ్వకు. టెన్షన్ కాదు, నేను అదే ఫుడ్ తిన్నాను కానీ నాకేం అవ్వలేదు. బట్ కీర్తికి మాత్రం ఎలా అని ఆలోచనలో అఖిల్, నువ్వు ఇక్కడే ఉండు శ్రీ, నాతో పాటురా అంటూ ఫాస్ట్గా కారులో వెళ్ళి హోటల్ ముందు బ్రేక్ వేస్తాడు. బయట ఉన్న అందరూ అలా బ్రేక్ వేయడం వలన కార్ని చూస్తూ ఉండిపోయారు. అబ్బాయి చాలా కోపంగా హోటల్ లోపలికి వెళ్తాడు. ఒక బేరర్ ఎదురుగా ఏదో డిషెస్ ఎత్తుకుని ఆర్డర్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్తున్నాడు. ప్లేట్ని చేత్తో తడతాడు.
ఇక్కడ తడితే అక్కడ పడుతుంది ప్లేట్. ఆ శబ్దానికి అందరూ అక్కడే చూస్తుంటారు. ఇందులో ఏ విషయం కలిపారు అంటూ అరుస్తాడు అభయ్. సార్, ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? అందరికీ డిస్టర్బ్గా ఉంది. ప్లీజ్ ఏమైందో చెప్పండి. మీరిచ్చిన ఫుడ్స్లో పాయిజన్ మిక్స్ అయింది. అది తిన్న కీర్తి అడ్మిషన్లో హాస్పిటల్లో ఉంది. అందుకు కారణం మీరే. ఎక్కడ మీ మేనేజర్? ఈ రోజుతో మీ 5 స్టార్ హోటల్ మూతపడుతుంది. మేనేజర్ అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పటికే అక్కడ జరుగుతుందంతా సీసీ ఫుటేజ్లో చూస్తున్న హోటల్ మేనేజ్మెంట్ వస్తుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ గొడవ చేస్తే ఫుడ్ తినే వాళ్ళకి డిస్టర్బ్గా ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. నో, ముందు మీరు పెట్టిన ఫుడ్లో పాయిజన్ కలపలేదని ప్రూఫ్ చేసి చూపించండి. ఆ తర్వాత ఇక్కడ మిగిలిన అందరూ ఫుడ్ తింటారు అంటూ అభయ్ గొడవ చేయడం మొదలు పెడతాడు. అలాగే ఆల్రెడీ ఫుడ్ చెకింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన వాళ్ళు కూడా వస్తారు. శ్రీ ఇదంతా చూస్తూ నిలబడ్డం తప్ప అభయ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అభయ్కి అంత కోపం వచ్చింది. ఫుడ్ తినే వాళ్ళు కూడా తినడం ఆపేశారు. అలా అభయ్ అండ్ ఫుడ్ ఆఫీసర్స్ ఫోర్స్ వలన సీసీ ఫుటేజ్ అలాగే ఫుడ్ని కూడా టేస్ట్ చేస్తుంటారు. అభయ్ వాళ్ళు వచ్చిన టైమింగ్ మొత్తం చూడడం వలన అక్కడ జరిగిన సంఘటన బయటపడింది. ఎవరో కీర్తి కోసం ఆర్డర్ చేస్తున్న స్వీట్లో పాయిజన్ కలపడం స్పష్టంగా కనిపించింది. కానీ మొహం మొత్తం మాస్క్, కర్చీఫ్తో, హెడ్ క్యాప్తో కవర్ చేసుకోవడం వలన ఫేస్ తెలియడం లేదు. అయ్యో సార్, ఇది మా వాళ్ళ పని కాదు. ఎవరో మాకు తెలియకుండా ఇలా చేస్తున్నారు. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి అంటూ టెన్షన్ పడ్డాడు మేనేజర్. మీ వాళ్ళ కాకపోవచ్చు, కానీ విషప్రయోగం జరిగింది మీ హోటల్లోనే కదా అంటూ ఆఫీసర్స్ ఫైర్ అవుతూ వెంటనే హోటల్కి సీల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. ఇంకా అక్కడ ఆ దృశ్యాలను చూస్తున్న కస్టమర్స్, వర్కర్స్ అంతా ఆశ్చర్యపోతూ ఫుడ్ అక్కడికక్కడికే వదిలేసి హోటల్ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. హోటల్ మీద కేసు ఫైల్ చేసి మీడియా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఫుడ్ ఆఫీసర్స్. అంతకుముందే సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ వీడియోగా అభయ్ అంత పాపులర్ అయిపోయాడు. సీసీ ఫుటేజ్లో విషం కలపడం చూశాక అభయ్కి పిచ్చి పట్టింది. అంత కేర్ఫుల్గా ఉన్న కీర్తిని ఏదో ఒక చోట దొరికిందిగా అని చంపడానికి చూస్తున్నారంటే కీర్తి ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో అర్థం చేసుకుంటున్నాడు. అభి, మనం ఇలాగే వదిలితే కీర్తి ఇంకా పెద్ద ప్రమాదానికి గురవుతుంది అన్నాడు శ్రీ. ఏం చేయమంటావు? నన్ను ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఎవరిని తెలియడం లేదే. ఇప్పుడు కూడా చూడు ఎంత పక్కగా వచ్చి విషం కలిపారు. ఇంకెలా వాళ్ళని పట్టుకోవడం? కొంచెం కూల్గా ఉండబి, ఆలోచిద్దాం. కీర్తిని అడిగి తెలుసుకోవాలి, ఇంకో దారి లేదు అని మనసులో అనుకుంటాడు అభయ్. సోషల్ మీడియాలో న్యూస్లో బ్రేకింగ్ న్యూస్గా అభయ్ గొడవ వెళ్ళడం వలన ఇద్దరిళ్లలో తెలిసి ఫోన్ కాల్స్ చేస్తూ జరిగింది తెలుసుకున్నారు. ప్రసాద్, భాగ్య, సత్య, అభిరామ్, హిమజ, అక్షయ్ అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. కీర్తిని చూసి ఎందుకు కీర్తికి ఒకదాని మీద ఒకటి జరుగుతూనే ఉందో అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తుంది భాగ్య. పిచ్చారా మీకు? ఎవరైనా హోటల్లో ఇలాంటి పని చేస్తారా? నీ మొహం కనిపించుంటే నా పని కూడా అయిపోయి ఉంటుంది అంటూ అరుస్తూ ఉంటుంది ఐశ్వర్య. అది కాదు మేడం, ఇంటి దగ్గర నుంచి ఫాలో చేశాం. వాళ్ళు నేరుగా హోటల్కి వెళ్ళారు. ఇక్కడ ఏమైనా ఫుడ్ కలిపితే ఆ కీర్తి చేస్తుంది అనుకున్నాం అంటూ చెప్తుంటాడు రౌడీ. రే, అంత పెద్ద హోటల్లో సీసీ కెమెరాలు ఉంటాయని కూడా తెలియదరా మీకు? తెలిసే ఇలా చేస్తున్నారా? మేడం, ఆ అమ్మాయిని చంపితే గానీ మీరు ప్రశాంతంగా ఉండరని అర్థమైంది. అందుకని ఎలా పడితే అలా చంపాలని అనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. సారీ మేడం, ఇంక మీదట ఇలా జరగకుండా చూస్తుంటాం. ఏం చేయడానికి అవకాశం వచ్చినా ముందు ఆ అవకాశం గురించి నాకు ముందు చెప్పండి. నేను ఓకే అంటేనే ప్రొసీడ్ అవ్వాలి. మీరు అర్థమవుతుందా అంటూ కొంచెం హై వాయిస్తో చెప్తుంది ఐశ్వర్య. ఓకే మేడం. నెక్స్ట్ డే కీర్తిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. కరుణ అబ్బాయి వీడియో చూపిస్తుంది. అంత గొడవ చేశాడంటే నీ మీద ఎంత ప్రేమ ఉండాలో అంటూ నవ్వుతుంది. కీర్తి ఆ వీడియో చూసి నిజంగానే నేనంటే అంత ఇష్టమా మీకు అంటూ మనసులో అభయ్ని తలుచుకుంటూ ఉంటుంది. ఈ గొడవలో పడి ప్రసాద్ అభయ్కి కీర్తి గురించి చెప్పాలనే విషయమే మర్చిపోయాడు. ఆఫీస్ పనులు చూసుకుంటూనే కీర్తిని చంపాలనుకునే వాళ్ళ గురించి కనుక్కుంటూనే ఉన్నాడు అభయ్. శ్రీ, అఖిల్ కూడా అలాగే చేస్తున్నారు. 2 రోజుల తర్వాత కీర్తి ఆఫీస్కి వస్తుంది. అభయ్కి థ్యాంక్స్ చెప్పడానికి నేరుగా కీర్తి తన ఛాంబర్లోకి వెళ్తుంది. అప్పటికే అభయ్ కీర్తిని సీసీ ఫుటేజ్లో చూస్తూ ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. కీర్తి లోపలికి వెళ్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. ఇట్స్ ఓకే, నాకు పనుంది. ఆ రోజు హాస్పిటల్ అండ్ హోటల్లో గొడవ అన్నీ తెలిసింది. సో థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాను. నీకు అర్జెంట్ వర్క్ ఏమీ లేదు. ఇప్పుడు కొంచెం కూర్చుంటే నీతో మాట్లాడాలి అన్నాడు అభయ్ సీరియస్ వాయిస్తో. అభయ్ మాటలు కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల కీర్తి ఇంకేం మాట్లాడకుండా కూర్చుంటుంది. కీర్తి, నిన్నొక్క ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు ప్లీజ్ అంటూ పైకి లేచి కీర్తి పక్కనే నిల్చుంటాడు. కీర్తి ఒకలాగా చూస్తూ ఓకే సార్ అంటుంది. నిన్నెవరైనా ప్రేమించారా, లేదా నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఇంకా అంటే ఎవరైనా నిన్ను ప్రేమించమని ఫోర్స్ చేయడం,
అలాంటిది నీ లైఫ్లో ఏమైనా జరిగిందా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పటికే తన గతం గుర్తుకొచ్చి కీర్తి మొహం భయంతో చెమటలు పట్టాయి. మాట్లాడుతూనే కీర్తిని అబ్జర్వ్ చేస్తున్నాడు అభయ్. ఇంత ఏసీలో కూడా నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి కీర్తి అని అడిగాడు. ఆ ఏం లేదు సార్, నేను ఆ రోజు చెప్పానుగా అలాంటిది ఏమీ లేదని అంది చెమటలు తుడుచుకుంటూ. ఏమీ లేదని నీ నోరు చెప్తుంది, కానీ నీ మొహంలో వచ్చిన మార్పు ఏదో నా దగ్గర దాస్తున్నావని క్లియర్గా తెలుస్తుందిగా. మళ్ళీ ఎందుకు అడగడం? జరిగిపోయిన గతం, అది నాకు ఒక పీడకల. దాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? నేను ఎవరినైనా ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ రోజే చెప్పేదాన్ని. ఏ రోజైతే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆర్డర్ పాస్ చేసిన రోజే. కానీ అలాంటిది నా జీవితంలో ఏం లేదు. మీ మగవాళ్ళు ఇంతే కదా. ఏం ఒకవేళ నేను ఎవరిని అయినా ప్రేమించుంటే రోజు చెప్పి నన్ను టార్చర్ చేయడానికి అడుగుతున్నారా అంటూ కోపంగా అరుస్తూ చాలా ఆవేశపడుతూ ఉంటుంది కీర్తి. కీర్తి అని కొంచెం హై పిచ్ వాయిస్లో ఒక శబ్దం. ఆ శబ్దం వచ్చిన వైపే చూస్తే శ్రీ అఖిల్ ఉంటారు. అరిచింది శ్రీ. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ అభయ్ అడిగాడు. కీర్తి, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మా అభి క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా అంటూ శ్రీ అంటుండగా, శ్రీ మీరు వెళ్ళండి, నేను మేనేజ్ చేసుకుంటాను అన్నాడు. నీ గురించి తెలియకుండా ఇలా నేను అపార్థం చేసుకుంటుందిరా అభి. మేము ఎలా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాం చెప్పు అంటాడు అఖిల్. అఖిల్, నేను మేనేజ్ చేస్తానని చెప్పాను, మీరు వెళ్ళండి. లేదబ్బి, ఎన్ని రోజులు నిజం తెలియకుండా ఉంటుంది? తన జీవితంలో ఏం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో మనము చెప్పాలి. ఇలా అందరం దాచిపెట్టి ఏం లాభం లేదు. చూసావుగా, 2 రోజుల ముందు కూడా తన మీద విషప్రయోగం జరిగింది అన్నాడు శ్రీ. ఓ గాడ్ అంటూ తల పట్టుకున్నాడు అభయ్. విషప్రయోగమా? ఏం చెప్తున్నారు సార్ మీరు? నా మీద విషప్రయోగం ఏంటి అంటుంది కీర్తి ఆశ్చర్యంగా. అవును కీర్తి, నువ్వు నీ గురించి నీకు తెలియని కొన్ని నిజాలు తెలుసుకోవాలి అన్నాడు శ్రీ. స్టాప్ ఇట్, ఏం చేయబోతున్నారు? తనని మనశ్శాంతిగా ఉండనివరా అంటూ అరిచాడు అభయ్. తన మనశ్శాంతిగానే ఉంది, నువ్వే లేదు అన్నాడు శ్రీ కూడా అదే గొంతుతో. ఏం జరుగుతుంది? ఎందుకు నా గురించి మీరు గొడవ పడుతున్నారు? నాకేం అర్థం కావడలేదు సార్. ప్లీజ్ ఏం జరుగుతుందో చెప్పండి అంటూ అడిగింది కీర్తి. కీర్తిని చూసి శ్రీ అఖిల్ వైపు కోపంగా చూస్తూ, అడుగుతుందిగా, మీరు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు కదా, చెప్పండి ఇంకా, ఎందుకు ఆలస్యం అంటాడు అభయ్. కీర్తి, మేము మాకు తెలిసిన ఒక నిజం నీకు చెప్తాం, అది నువ్వు నమ్మాలి. నిన్ను ఎవరో చంపాలనుకుంటున్నారు. వాట్? నన్నెవరో చంపాలనుకుంటున్నారా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. నన్ను చంపాలి అనుకునేంత శత్రువులు నాకెవరు లేరు సార్. అలా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ చుట్టూ జరుగుతుంది మేము గమనించాం. ఆ రోజు జూలో నీకు అభయ్కి యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నువ్వు అభయ్ని ఎవరో చంపాలనుకుంటున్నారని మాకు చెప్పావు కదా. ఆ రోజు అంటూ మళ్ళీ యాక్సిడెంట్ జరిగేటప్పుడు కాపాడడం, నిన్న విషయం కలపడం వరకు తన చుట్టూ మనుషులు, ఇంటి దగ్గర కూడా మనుషులు ఉండడం అన్నీ చెప్తాడు. అండ్ మాకు దొరికిన కొన్ని సాక్ష్యాలు, ఆ రోజు వాడు చెప్పిన నిజాలు అంటూ జరిగినవన్నీ చెప్తాడు శ్రీ. అభయ్ కీర్తిని చూస్తూ ఉంటాడు. అవును కీర్తి, మేము చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు కనిపెట్టడానికి, కానీ మా వల్ల కావడం లేదు అంటాడు అఖిల్. కీర్తి అలాగే కుర్చీలో కూర్చుంటూ, నాకు నిజంగానే తల తిరుగుతుంది. నన్నెవరు చంపాలనుకుంటారు? అంతగా వాళ్ళకి నా వల్ల ఏం నష్టం జరిగింది అంటూ ఆలోచనలో పడుతుంది కీర్తి. చూడు కీర్తి, నువ్వు ఎవరికో నష్టం చేశావని కాదు, నేను చంపడానికి కారణం అయి ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నావు? ఇంకా ఏమైనా కారణం ఉంటుందేమో అన్నాడు అభయ్. ఇంకే కారణాలుంటాయి సార్, చంపడానికి వాళ్ళకి ఏదో చేసుంటేనే నన్ను చంపాలనుకుంటారు అంటుంది. ముందు ఎవరో తెలిస్తేనే కదా. డామిట్ అంటాడు అభయ్ కోపంగా. నాకెలా తెలుస్తుంది అంటుంది అమాయకంగా కీర్తి కళ్ళు తుడుచుకుంటూ. నీకే తెలుసు. నేను నిన్ను ఎవరైనా ప్రేమించమని బెదిరించారా అని అడిగినప్పుడు అంత టెన్షన్ పడుతున్నావు, శరీరం అంతా చెమటలు కక్కుతున్నాయి, కానీ వాడు ఎవడని మాత్రం చెప్పవు, అంతేగా అంటూ కోపడతాడు అభయ్. ఆ కోపానికి కీర్తి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటా చూపు? అలా చూడు కానీ చెప్పకు అంటూ అభయ్ ఇంకా కోపంగా చూస్తాడు. శ్రీ అఖిల్ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు. మ్యూజిక్ క్లాస్ లేదని సరదాగా ఆఫీస్కి వచ్చిన అక్షయ్ అప్పటి వరకు జరిగిందంతా వింటూ ఉంటాడు. రే, ఎందుకంత కోపంగా అడుగుతావు? మెల్లిగా అడుగు అంటాడు శ్రీ. మీరు చూస్తున్నారుగా, ఇంత కోపంగా అడుగుతున్న నోరు విప్పి ఏమైనా చెప్తుందేమో చూడండి అంటూ ఉండగా అభయ్, నేను చెప్తానన్నయ్య అంటూ అక్షయ్ గొంతు. అందరూ డోర్ వైపు చూస్తే అక్షయ్ అక్షయ్ అంటూ పైకి లేస్తుంది కీర్తి. కీర్తి వైపే చూస్తారు. కీర్తి, ఇది చెప్పి తీరాలి, ఇప్పుడు నీ ప్రాణాలకే ప్రమాదం అంటాడు అక్షయ్. నా ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు, ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది అక్షయ్ వైపు చూస్తూ. జస్ట్ షటప్. ఏమనుకుంటున్నావు? నువ్వు ప్రమాదం ఏమీ లేదని నీకు తెలుసా? ఎన్నిసార్లు ఇప్పటికీ నీ మీద అటాక్స్ జరిగాయో అన్నాడు అభయ్. అది మీకు అనవసరం అంది. నాకే అవసరం, ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకోబోయేవాని, అండర్స్టాండ్ అంటూ కీర్తి మొహంలో మొహం పెట్టి దగ్గరగా వచ్చి చెప్తాడు అభయ్. కీర్తి అంతే ఆవేశంగా, నేను ఇష్టపడి చేసుకుంటున్న పెళ్ళి ఏం కాదు, ఇది మీ ఎక్స్చేంజింగ్ ప్రాసెస్.
ఇది ఆర్ యు అండర్స్టాండ్ అంటుంది. కీర్తి అంటూ ఏదో చెప్పడానికి అఖిల్ ముందుగా వస్తుండగా ప్లీజ్ సార్ ఎవరు రాకండి అంది. చూడు అక్షయ్, నా పాస్ట్ గురించి ఇక్కడ నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. అలా కాదని నువ్వు చెప్పినా వీళ్ళు తెలుసుకున్నా నా ప్రాణాలు ఈ భూమి మీద ఉండవు. వీళ్ళకి నా గురించి తెలియకపోవచ్చు, కానీ నీకు బాగా తెలుసుగా. నన్ను 5 సంవత్సరాల నుండి చూస్తున్నావు అంటుంది అభయ్ని చూస్తూ. కీర్తి, ఇప్పుడు చెప్పకపోతే కూడా నువ్వు ప్రాణాలతో ఉండవు. అక్కి ప్లీజ్ ప్లీజ్ కీర్తి, నన్ను ఆపకు. అన్నయ్య, 4 సంవత్సరాల ముందు జరిగింది ఇది అంటూ మొదలుపెట్టాడు అక్షయ్. 4 సంవత్సరాల ముందు ఇంటర్మీడియట్ నుంచే అక్షయ్, కీర్తి మంచి, అలాగే తన గ్యాంగ్ మంచి ఫ్రెండ్స్. ఇంటర్ సెకండ్ ఇయర్స్ రిజల్ట్స్ వచ్చాయి. అందరూ మంచి మార్క్స్ బయటపడ్డారు. ఓకే గైస్, ఎవరెవరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఏంటో డిస్కషన్ చేద్దాం అన్నాడు అక్షయ్. నేను ఎంబీఏ బిజినెస్ మేనేజ్మెంట్ అంటుంది కీర్తి. నేను అదే, ఎందుకంటే డాడ్ చేయమని చెప్పారు, బట్ దాంతోపాటు మ్యూజిక్ ఆల్సో. మేము కీర్తినే ఫాలో అవుతామంటూ మిగిలిన వాళ్ళు కూడా అందరూ కలిసి ఒకే కాలేజ్ అండ్ ఒకే గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, మనమందరం కలిసి ఈరోజు బయట డిన్నర్ చేద్దాం, ఏమంటారు? ఓకే అంటాం అంటూ అందరూ చేతులు ఓకే సింబల్ చూపిస్తారు. రాత్రి 7 గంటలకి అక్షయ్ కారులో 6 మంది మంచి ఫ్రెండ్స్ కలిసి డిన్నర్కి 5 స్టార్ రెస్టారెంట్కి చేరుకుంటారు. అప్పటికే ఆ రెస్టారెంట్లో ఒకరు బర్త్డే పార్టీ అంటే రిచ్గా పార్టీ ఇస్తుంటారు. ఆ పార్టీలో అందరూ మందు తాగుతూ అండ్ డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయానికి కీర్తి వాళ్ళు డిన్నర్ చేయడం మొదలుపెట్టారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుని రచ్చరచ్చ చేస్తున్నారు. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చుండడంతో వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్కి చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కీర్తి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంటారు. అక్షయ్ అండ్ రంజిత్, మునిరాజ్ ముగ్గురు అబ్బాయిలు అక్కడ పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఓకే, మనం తొందరగా వెళ్ళిపోతే మంచిది ఇక్కడ నుండి, సో ఫాస్ట్గా తినండి అంటాడు రంజిత్. వాష్రూమ్కి అంటూ వస్తున్న ఒక అతను ఫుల్గా తాగేసి డ్రగ్స్ తీసుకుని ఉండడం వల్ల ఎటు నడుస్తున్నాడో ఎలా వస్తున్నాడో కూడా తెలియకుండా నడుచుకుంటూ వచ్చి కరెక్ట్గా కీర్తి మీదే స్కిప్ అయి పడిపోతాడు. అప్పటికే వాళ్ళని చూస్తూ కోపంగా ఉన్న కీర్తి అతను అలా పడడంతో ఇంకా కోపం ఎక్కువైపోయి చాచిపెట్టి ఒక దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బకి వాడు మొత్తంతా దిగుతుంది. అందరూ చూసి నవ్వుతుంటారు. ఆ నవ్వుకి చెంప దెబ్బతిన్న వ్యక్తి అవమానం భరించలేక కోపంతో రగిలిపోతాడు. హే, నన్నే కొడతావా అంటూ కీర్తి గొంతు పట్టుకుంటాడు ఆ వ్యక్తి. అప్పటికే అక్కడ జరుగుతున్న గొడవ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలిసి అక్కడికి వస్తారు. ఆ పార్టీకి మెయిన్ పర్సన్ బర్త్డే బాయ్కి కూడా ఆ విషయం తెలిసి అక్కడికి వస్తారు. మేనేజ్మెంట్ వాళ్ళు సమాధానపరుస్తూ ఉండగా, ఇలాంటి తాగుబోతు వెధవల్ని ఇలాంటి రెస్టారెంట్ లోపలికి రప్పించడానికి మీకు సిగ్గుగా లేదు? ఎంతమంది ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చినారు చూడండి, మాకందరికి ఎంత డిస్టర్బ్గా ఉంటుందో కనీసం ఆలోచించలేదా మీరు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. ఏయ్, ఏంటి గొంతు పెద్ద చేసి అరుస్తున్నావు? ఎవరివే నువ్వు అంటూ ఒక గొంతు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.